So grasslands invades Stifle, Assam's island national park, home to the feral horses. చదివారు ఈ ఆర్టికల్ ఎవరన్నా? Environment based articles are all time important, but coming to here we talks about which state? Assam. Assam లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయో తెలుసుకోండి ఫస్ట్. రైట్, అస్సాంలో ఎన్ని నేషనల్ పార్క్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది కాంటెక్స్ట్. అంటే దే విల్ మెన్షన్ డే ఫ్రంట్ స్టేజ్ అనమాట, అంటే ఫ్రంట్ పార్ట్ అనమాట. ఏంటంటే అక్కడ ఇలా ఉన్నాయి, బట్ బ్యాక్ ఏంటి? ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి? హౌ మెనీ నేషనల్ పార్క్స్ here in the Assam? So this is a back data. Next entry talks about what? Grassland invaders. So that is called your invasive alien species. Invasive alien species. General ga invasive alien species ante telusa meeku? Non foreign species ah, Indian vi gaava. See context చెప్తానా వినండి. Like coming to here again, context ఏంటంటే that is an generally assumed misconception that invasive species are the species which are from the foreign. Generally assumed thing, but it is not. అక్కడున్న లోకల్ స్పీషీస్ కూడా ఓవర్ గ్రోత్ అయ్యి పక్కన స్పీషీస్ ని డామినేట్ చేస్తున్నాయి అంటే దట్ మే టర్మ్స్ ఇంటూ వాట్? ఇన్వేజివ్. దిస్ ఈస్ ద ఒరిజినల్ థింగ్. మన కన్సెప్షన్ ఏంటంటే ఫారెన్ స్పీషీసే ఇక్కడికి వచ్చి డామినేట్ చేసి, దట్ ఈస్ కాల్డ్ వాట్? ఇన్వేజివ్ స్పీషీస్. బట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్ థింగ్ ఆఫ్ ఇన్వేజివ్ స్పీషీస్? లోకల్ వాటికి కూడా ఓవర్గా, అంటే దానికి మించిన పాపులేషన్ ఎక్కువైపోతే దట్ టర్మ్స్ ఆర్ వాట్? ఇన్వేజివ్ స్పీషీస్. రిమెంబర్ దిస్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్ కాన్సెప్ట్, రైట్? సో ఎన్విరాన్మెంట్ ఈస్ అ వెరీ ఈజీ టాపిక్, ది మోస్ట్ ఈజీ. మన లైక్ సిలబస్ మొత్తం లైక్ అవర్ యూపీఎస్సీ అంటే ఎన్విరాన్మెంట్. ఎందుకు? ఎగ్జాక్ట్లీ, మనం అక్కడ మన చుట్టుపక్కల చూస్తూ తెలుసుకున్నాం అంతే. యూ కెన్ కనెక్ట్ ఈజీలీ. మోస్ట్ కనెక్టెడ్ సబ్జెక్ట్ ఈస్ ఎన్వైరన్మెంట్. సో పాలిటీ అని నువ్వు అజ్యూమ్ చేసుకోవాలి. ఎకానమీ ఇస్ టూ మచ్ అజంప్షన్. అంటే అక్కడ ఇన్ఫ్లేషన్ జరిగితే అక్కడ అది మారుండొచ్చేమో, బట్ ఇక్కడ ఏంటంటే కంటికి కనిపిస్తుంది మనకి, ఇట్ ఈస్ విజిబుల్, రైట్? ఫస్ట్ 7 నేషనల్ పార్క్స్ ఇన్ ద Assam. రిమెంబర్ ఫస్ట్ వన్ రైమోనా, మానస్, ఒరాంగ్, నమేరి, కాజిరంగా, దిబ్రూ-సైఖోవా, దిహింగ్, పడకాయ్. Right. For example, which is the easternmost, which is the westernmost? Raimona is what? Raimona is? Dibroo-Saikhova is easternmost. Question em undadu akkada, very easy they will do. Em ledu. Raimona is the easternmost. Em undadu. Raimona correct Assam lo unda? But em chesadu akkada? East place lo వేస్ట్ పెట్టాడు అంతే. ఇది ఇంకెంత మించి చెప్పాను ఎక్కువ. దే డింట్ డూ దట్ మచ్ యాక్టివిటీ వెన్ దే ఆర్ ఫ్రేమింగ్ ద క్వశ్చన్స్. దే వాంట్ టు నో వెదర్ యూ నో ఎగ్జాక్ట్ లొకేషన్ ఆర్ నాట్. అట్లీస్ట్ అది ఇటు సైడ్ ఉంది అటు సైడ్ బ్రీఫ్ ఐడియా, ఏ బ్రీఫ్ థింగ్. సో రైమోనా అంటే నీకు లొకేషన్ లాంగిట్యూడ్ ఏమి అడగను అనమాట. అంతే, లాంగిట్యూడ్ ఇచ్చి 105 degrees VDలో ఉందా. బట్ ఒకవేళ అడిగితే అది నీ ఇండియా లొకేషన్ అడుగుతాను అంతే. నీ ఇండియా బేస్ ఉంటుందా? 97 degrees అనేది బేస్ ఉంటుంది కదా మనకి ఈస్ట్, అది అడిగితే అది అడగచ్చు అంతే. బట్ ఇలాంటి ఎప్పుడు అడగడు. బట్ రిమెంబర్ ఈస్టర్న్ వెస్టర్న్, జస్ట్ దిస్ రిమెంబర్, బికాస్ నేషనల్ పార్క్స్ ఆర్ ఆల్ టైమ్ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ప్రీ, ఆల్ టైమ్. ఇఫ్ యూ పిక్ ఎనీ పేపర్, ప్రతి ఇయర్ పేపర్ పిక్ చేసుకోండి, యూ కెన్ సీ అ నేషనల్ పార్క్ వర్డ్, మోస్ట్ కామన్ ఆస్పెక్ట్ అనమాట, రైట్? సో కమింగ్ టు దిస్ వన్, రైమోనా, మానస్, ఒరాంగ్, నమేరి, కాజిరంగా, దిబ్రూ-సైఖోవా. దిస్ ఈస్ WHS సైట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఏంటది? కాజిరంగా. కాజిరంగా ఎక్కడ ఉంది? అస్సాం. ఫేమస్ ఫర్ 1 horn rhinos. రైనో కూడా విచ్ రైనో? 1 horn rhino. వాట్ ఈస్ ద ఐయుసిఎన్ స్టేటస్ ఆఫ్ ఇట్? ఇట్ ఈస్ వల్నరబుల్, రైట్? సో ఎప్పుడైనా ఫాస్ట్ ఇలా రావాలి మనకి. దేర్ ఆర్ 762 స్పీషీస్ ఇన్ ఇండియా దట్ షుడ్ బి రిమెంబర్డ్ ఆల్ టైమ్స్. వన్ ఈజ్ యువర్ టైగర్, వన్ ఈజ్ యువర్ లయన్, వన్ ఈజ్ యువర్ ఎలిఫెంట్, వన్ ఈజ్ యువర్ రైనో, అండ్ వన్ ఈజ్ యువర్ స్నో లెపర్డ్, ప్రెసెంట్ కాంటెంపరీ స్నో లెపర్డ్. నెక్స్ట్ వన్ ఈస్ క్రొకడైల్, నెక్స్ట్ వన్ ఈస్ డాల్ఫిన్. ఈ 7 ఎప్పుడు మనకు గుర్తుండాలి. టర్టిల్స్ ఏంటంటే మారుతా ఉన్నాయి. సో డాల్ఫిన్స్ లో కూడా ఇఫ్ యూ సీ డాల్ఫిన్స్ కూడా దెర్ ఆర్ ఓన్లీ 3 dolphins ఇన్ ఇండియా, ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్స్, రైట్? వన్ ఈస్ కాల్డ్ ఇండస్ డాల్ఫిన్, నెక్స్ట్ వన్ ఈస్ గ్యాంజెటిక్ డాల్ఫిన్, చిలికా డాల్ఫిన్ ఈస్ అ సాల్ట్ వాటర్ డాల్ఫిన్.
Chilka dolphin is what? Saltwater dolphin. Again, crocodiles also. So most common ఈ 7 మటుకి ఎప్పుడు గుర్తుండాలి. మిగిలిన ఏంటంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ బట్టి. టైగర్ IUCN స్టేటస్ ఎండేంజర్డ్, రైట్? IUCN అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది డిక్లేర్ చేస్తుంది అనమాట. 9 స్టేటసెస్ ఉంటాయి అనమాట. దానిలో వాట్ ఇస్ ద IUCN స్టేటస్ ఆఫ్ దట్ టైగర్? ఎండేంజర్డ్. వాట్ అబౌట్ దిస్ రైనో? వల్నరబుల్. మోస్ట్ కామన్, డోంట్ ఫర్గెట్, రైట్? వదిలేసేయండి. కమింగ్ టు హియర్, జస్ట్ సీ దిస్ వన్ ఫాస్ట్. So Manas famous for what? Pygmy hog. What is the IUCN status? Critically endangered. Next, see this one, geese golden langur. What is the IUCN status? Endangered. So eppudina sir national park chadavali. National park some species would be there, some top species, right? Next one is called orang. Orang is famous for again your rhino. So this one Nameri, Kaziranga. It is what? World Heritage Site. So next, Dihing Patakai. What is what? Entadi. Assam state animal enti? One horn rhino. State bird, white winged wood duck. It is also called Dioha. Ha. ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు కూడా UPSC అడుగుతుంది. సో బీ కేర్ఫుల్ విత్ నేషనల్ స్టేట్ డైరెక్ట్ ఇలా అడుగుతుంది కూడా. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ ఎన్విరాన్మెంట్ పార్ట్. సో ఎన్విరాన్మెంట్ పార్ట్ ఏంటంటే మొత్తం ఒకేసారి మీద వేసుకుంటే కష్టం అయిపోయింది. స్టేట్ చదువుకోవాలి ఎప్పుడైనా సరే. వెన్ యూ వాంట్ టు రీడ్ వాట్? స్టేట్ వైజ్. టాప్ నుంచి స్టార్ట్ చేస్తారు, కింద నుంచి స్టార్ట్ చేస్తారు, ఇట్ అప్ టు యూ. బట్ స్టేట్ వైజ్ అయితే ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈజీ. జాగ్రఫీ కూడా అంతే. కంట్రీ వైజ్ ఆర్ రీజన్ వైజ్ చదివినప్పుడు జాగ్రఫీ ఈజీ. మొత్తం వరల్డ్ మ్యాప్ వేసుకుంటే గందరగోళంగానే ఉంటుంది, రైట్? సో గ్రాస్ ల్యాండ్ ఇన్వేడర్స్ ఇన్ ద దీబ్రూ సైకోవా నేషనల్ పార్క్, DSNP Assam. ఓన్లీ habitat for what? Very very important one. Feral horses ante em ledu. For example, once they are domesticated, horses once they are domesticated, now left them in the wild. అంటే వైల్డ్ యానిమల్స్ కాదు. నువ్వు డొమెస్టికేట్ చేసావు ఒక యానిమల్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక డాగ్ని డొమెస్టికేట్ చేసావు. ఆ డాగ్ని ఇప్పుడు డొమెస్టికేట్ చేసావు, వాటి పిల్లల్ని లైక్ గ్రూప్ ఆఫ్ డాగ్స్ని డొమెస్టికేట్ చేసి ఒక పాయింట్ తీసుకెళ్ళాక అడవిలో వదిలేసావు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఎవరికి పెట్టేవాళ్ళు? ఫుడ్ ఎవరు పెట్టేవాళ్ళు డాగ్కి? మనమే పెట్టేవాళ్ళం. అంటే ఫీడింగ్ ఎవరు చేసేవాళ్ళు? మనమే. అంటే జనరల్ యాక్టివిటీ ఆఫ్ అన్ యానిమల్ ఈజ్ వాట్? టు ఫైండ్ దేర్ ఓన్ ఫుడ్. టు ఫైండ్ దేర్ ఓన్ ఫుడ్. యానిమల్ పని అదే కదా, మనదే అదే. బట్ కమింగ్ టు హియర్, యానిమల్ మెయిన్ వర్క్ ఈస్ టు ఫైండ్ దేర్ ఓన్ ఫుడ్. ఫస్ట్ మనం ఫీడ్ చేస్తున్నాం. ఆ ఫీడ్ చేస్తున్న దానికి ఒక మైండ్ సెట్ డెవలప్ అయి ఉంటుందా? వీళ్ళు ఇస్తారు ఫుడ్ అనేది. అలాంటివి తీసుకెళ్ళి ఎక్కడ వదిలేశారు? అడవిలో వదిలేదు. సేమ్ కాంటెక్స్ట్ హియర్. Earlier there are domesticated horses, they now placed in the wild. Those horses are called what? Feral horses. Descendants of what? Horses abandoned during the World War II. This is only habited in India. This is very manaki careful ide anamata. Only right or wrong idi? Right kada idi? So sometimes it's a trap. Only wrong kaadu. This kind of things ide. Ilanti X things only limited దొరుకుతాయి ఇయర్ మొత్తం మీద. 5 or 10 ఉంటాయి అంత. అవి గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వన్ ఇస్ కాల్డ్ ఆల్సో హోమ్ టు వాట్? ఎండేంజర్డ్ స్పీసీస్ లైక్ బెంగాల్ ఫ్లోరికన్, హాగ్ డీర్, స్వాంప్ గ్రాస్, బాబ్లర్. సో వాట్స్ ద ప్రాబ్లం? గ్రాస్ ల్యాండ్ చేంజెస్. గ్రాస్ ల్యాండ్ అనేది మారుతుందంట. గ్రాస్ ల్యాండ్ ఇస్ రైట్ ఫైన్. కరెంట్ ఏమవుతుంది ఇక్కడ? ఫ్లడ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మీరున్నారుగా ఆంథ్రోపోజెనిక్ ప్రెజర్స్, మీరే ప్రజలు. హ్యూమన్ వెళ్ళి ఏం చేస్తున్నా జరగబడుతుంది. నెక్స్ట్ వన్, దానివల్ల ఏమవుతుంది? ఎకలాజికల్ షిఫ్ట్స్ అవుతుంది. నేటివ్ స్పీషీస్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నేటివ్ స్పీషీస్ బికమింగ్ ఇన్వేడర్స్ ఆర్ ఇన్వేజివ్ స్పీషీస్. దీన్ని షిఫ్ట్ అవడం వల్ల ఏమవుతుంది? నేటివ్ కాస్త ఇన్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యానిమల్కి, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ వన్ యానిమల్, ఆ యానిమల్కి ప్రిడేటర్ లేదనుకో, దాని పాపులేషన్ పెరుగుతుందా తగ్గుతుందా? దట్ ఈస్ ద రీజన్ విచ్ వాస్ హ్యాపెండ్ విత్ ద డీర్ ఇన్ ద అండమాన్ నేతాజీ ఐలాండ్. అంటే రాస్ ఐలాండ్ అని ఉంటుంది అనమాట. ఐడియా ఉంది ఎవరికైనా? నేను అండమాన్ వెళ్ళారా? వెళ్ళలేదా? అరే పెద్ద సమస్య. ఫైన్. నేటివ్ స్పీషీస్ బికమింగ్ వాట్? ఇన్వేడర్స్. సో రిమెంబర్ దిస్ వన్. బాంబాక్స్ సైబా, ఇట్ ఈస్ కాల్డ్ వాట్? సిల్క్ కాటన్ ట్రీ. ఏ రిజర్వ్ లో చూసేప్పుడు మనం దీన్ని? Remember this one. Dibru Saikova.
రైట్, ఏదో ఒకటి సైకో వాట్ ఎవర్ ఇట్ మే బి పెట్టుకోండి. బాంబాక్స్ సైబా, ఇట్ ఈస్ కాల్డ్ సెముల్ ఆర్ సిల్క్ కాటన్ ట్రీ, ఏ టాల్ ఫ్లవరింగ్ ట్రీ. ఇట్ ఈస్ వాట్, దీని పని ఏంటంట, ఫ్లవరింగ్ నాన్ ఫ్లవరింగ్, ఫ్లవరింగ్ ట్రీ, నేటివ్ టు వాట్, Assam. Rapid expansion in what, grasslands, alter the grassland structure, reduce what, habitat for ground nesting birds and grazing fauna. Next, largest Stromia species, it is called pride of India, Zarul, Queen's crab, myrtle. ఏ వర్డ్ అని అడగచ్చు, జస్ట్ అంటే కొన్నే వస్తాయి, లైక్ దాని పేరు అంతే, సైంటిఫిక్ నేమ్స్. రైట్, ఇవే ప్లాంట్ స్పీషీస్ అనమాట ఇవన్నీ, ఈ రెండు ప్లాంట్ స్పీషీస్, దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ఆర్నమెంటల్ ఫ్లవరింగ్ ట్రీ నేటివ్ టు ద, విల్ సీ ద ఇమేజెస్. రైట్, ornamental flowering tree native to the Assam, it spreads in the grasslands patches, lead to what, woody encroachment, crowding out the grasses. Fine. So other species ఏమేమి ఉన్నాయి ఫాస్ట్ చూడండి అక్కడ, పార్థియం, హిస్టోరోఫస్, మికియానా, మిక్రాంత, అగెర్టమ్, కోనిజాయిడ్స్. సో ఇవి చదవాలంటే 100% చదవాలి, బికాస్ ఇట్ వాస్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్. దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఛాన్స్, ప్రతి ఒక్కసారి అడిగాడు అనమాట ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్. లాస్ట్ ఇయర్ కాకుండా if you see previous 3-4 papers, there is asking of the invasive alien species. So Lantana camara, one of the famous one. Lantana camara, తెలుసా మీకు ఇది, కెమెరా కాదు, లాంటానా కమారా. నెక్స్ట్ వన్ ఇస్ ప్రోసిపోరస్ జులిఫోరా. ప్రోసిపోరస్ జులిఫోరా తెలుసా మీకు, ప్రోసిపోరస్ జులిఫోరా 100% అందరికి తెలిసి ఉంటుంది, బట్ ఏంటంటే మన మైండ్కి అది రాదు. చిల్ల చెట్లు అంటే తెలుసా మీకు, లైక్ ద చెట్లు విచ్ యూ సీ ఫ్రమ్ ద రోడ్ సైడ్ మాట్లాడతారన్నమాట. సో కాల్డ్ అవర్ కామన్ టర్మ్ లో ఏంటంటే, ఇఫ్ యూ సీ రోడ్ పక్కన వెళ్తుంటే కూడా కొన్ని థార్న్స్ తో ఉంటాయి, ఐడియా ఉందా? వీడ్ కాదమ్మా, వీడ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఆ కలుపు మొక్కలు తెలుసా మీకు, ఇఫ్ యూ సీ సమ్వేర్, ఐ విల్ షో దట్ ఇమేజ్. ఫైన్ ఫైన్, ప్రోసిపోరస్ జులిఫోరా తెలీదా మీకు? ఏంటో మీరు బాబు, ఏం తెలియదు, ఎలా బతుకుతున్నారే ఏంటో ప్రస్తుత సమాజంలో. సో డిడ్ యూ సీ దిస్ వన్ ఎనీవేర్? చూసారు ఇవి, దీస్ ఆర్ ఇన్వేసివ్ స్పీషీస్. సో యాక్చువల్గా ఏంటంటే, విచ్ ఈస్ ఎ గ్రేవ్ థ్రెట్ ఇన్ గుజరాత్. గుజరాత్లో ఏం చేసిందంటే, పని కట్టుకొని వీటిని లాంచ్ చేశారనమాట. గుజరాత్ ఎకో సిస్టంలో ఇట్ ఈస్ నాట్ ఫిట్ అంటే, ఏదో గ్రీనరీ ఉండాలి కాబట్టి ఫస్ట్ దీన్ని లాంచ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తాను, మిగిలిన వాడిని అటాక్ చేస్తాను ఇవన్నీ. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గ్రో, వెరీ ఫాస్ట్ టు గ్రో. తెలుసుగా మీకు, చూసుంటారుగా బయట రోడ్ పక్కన ఉంటానే ఉంటాయి అనమాట. ది మోస్ట్ కామన్, దానికి వాటర్ నీళ్ళు ఏం అవసరం లేదు, వద్దన్నా వస్తాయి అవి. సో మెయిన్ రీజన్ అదే. దీస్ ఆల్టర్ వాట్, గ్రాస్ ల్యాండ్ డామినేట్ ఎకో సిస్టమ్ ఆఫ్ ద డిఎస్ఎన్పి. డిఎస్ఎన్పి తెలుసుగా, దీబ్రూ సైకోవా నేషనల్ పార్క్. ఏ కంట్రీ, ఏ స్టేట్, ఏ కంట్రీ? అది తెలిస్తే ఓకేలే. ఇంపాక్ట్స్ ఏంటంటే ఫాస్ట్ చూడండి, డిక్లైన్ ఆఫ్ floodplain grasslands, loss of habitat of the endemic and the threatened species, loss of biodiversity, disruption of the local fauna, reduced carbon storage, worsening climate change effects, threat to what, feral harsh. ఎంతమంది ఉన్నాయంటే ప్రాబ్లం. సో ఫైన్, దిస్ ఇస్ లాస్ట్ కాన్సెప్ట్, హెల్త్ కో సైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇలాంటి పిచ్చి పిచ్చి టర్మ్స్ కూడా అడుగుతున్నాడు, బీ కేర్ఫుల్ విత్ దిస్ వన్. హెల్త్ కో సైడ్ ఏం లేదు, యాక్సెసింగ్ టు ద హెల్త్ ఫెసిలిటీస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వార్. Unaccessible to what, health facilities during the time of war. So general ga Israel is doing attack on this Palestine, right, so called Gaza city, right? So they are bombing on the hospitals. They are bombing on what, hospitals. So enti war time lo kuda generally they should have some kind of things, but they are doing with what, health co side. There is a main theme enti during the time of war attacking what, hospitals and health facilities, health ki sambandhinchina vaatini attack chesi, that is called what, health co side. Ethnocide, genocide, health co side, present trend is, remember this one. Eradication of culture, that is called ethnocide. Fine, ethnocide turns into genocide. In between there is called health co side. Fine, term coined by researchers at the American University at the Beard, goes beyond what, attacks on healthcare, describes large scale deliberate destruction of the health systems in conflict zones. Example, Gaza. సో ఒకసారి ఫీచర్స్ అని చూడండి ఫాస్ట్ గా. సిస్టమాటిక్ కోఆర్డినేటెడ్ వైలెన్స్ aimed at crippling the healthcare capacity in war conflict, includes what, killing doctors, nurses and paramedics, bombing the
hospitals, clinics, blocking the ambulances and dismantling the supply chains, preventing medical and the humanity, seeks to erase the population's capacity for a care. I think this is the last day. Why this term matters? Pass it on. Provides a stronger moral and legal framework for the attacks on the healthcare, calls for what? Stronger international humanitarian law protection, documentation of the violation by the physician. Hey, listen, next one. Galvanize the local. Against what? Weaponization of the healthcare. Remember this word. Weaponization of what? Healthcare. These are the very contemporary words you can assume from the point of IR part. IR logic chances only. Fine. This is the last thing I think so.